సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం SVC 63 ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే టాలీవుడ్ ముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ స్టార్ హీరో, టాలీవుడ్ స్టార్ దర్శకుడు కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు రావడంతో అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది. అదేంటంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ఈ వారంలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఇప్పటికే చిత్ర బృందం షూటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి స్వయంగా నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలను పరిశీలించి కథకు అనుగుణంగా ఉండే లొకేషన్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వాటితో పాటు కొన్ని ప్రముఖ స్టూడియోల్లో కూడా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. హైదరాబాద్ లో సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ జరగడం ఇదే తొలిసారి కాకపోయినా ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయి పాన్ ఇండియా సినిమా. ఇందులో దక్షిణాది ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని కథ, పాత్రలు, చిత్రీకరణను రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాజెక్టుపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. సల్మాన్ ఖాన్ హైదరాబాద్ కు రానున్నారనే వార్త బయటికి వచ్చినప్పటి నుండి అభిమానులు ఆయనను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ జరిగే ప్రాంతాల వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకునే అవకాశం ఉండడంతో చిత్ర బృందం కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. సల్మాన్ లుక్ బయటకు రాకుండా చిత్రీకరణ సమయంలో కఠినమైన నియమాలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న విషయం కూడా ఇప్పుడు దాదాపు ఖరారైనట్లే తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆమె ఈ ప్రాజెక్టులో ఉంటారా లేదా అనే చర్చ సాగింది. అయితే ఇప్పుడు ఆమె తన బిజీ షెడ్యూల్ మధ్య ప్రత్యేకంగా తేదీలు కేటాయించినట్లు సమాచారం. దీంతో హీరోయిన్ విషయంలో ఉన్న సందేహాలకు తెరపడినట్లయింది. నయనతార ఈ సినిమాలో చేరడం వల్ల దక్షిణాది మార్కెట్లో సినిమాకు మరింత బలం చేకూరుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఆమెకు ఉన్న అభిమాన వర్గం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది. మరోవైపు సల్మాన్ ఖాన్ కు హిందీ మార్కెట్లో ఉన్న క్రేజ్ తో పాటు నయనతార దక్షిణాది ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉండడంతో ఈ జోడీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ షెడ్యూల్ ఈ సినిమాకు చాలా కీలకమని తెలుస్తోంది. దాదాపు 3 వారాల పాటు ఈ చిత్రీకరణ కొనసాగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో సినిమా మొదటి భాగానికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే స్టంట్ మాస్టర్లు, యాక్షన్ టీం, సాంకేతిక నిపుణులు హైదరాబాద్ చేరుకొని సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో ప్రత్యేక సెట్లు కూడా సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్ ను తెరకెక్కించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి తన సినిమాల్లో భావోద్వేగాలకు ఎంత ప్రాధాన్యమిస్తారో విజువల్ ప్రెజెంటేషన్ కు అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఈ చిత్రంలో కూడా అదే శైలిని కొనసాగిస్తూ ప్రతి ఫ్రేమ్ ను అత్యంత నాణ్యతతో రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరగా అనిపించేలా కథలో ప్రాంతీయ వాతావరణాన్ని కూడా జోడిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో దక్షిణాది సంస్కృతి ప్రతిబింబించే అంశాలు కూడా ఉండనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చిత్రీకరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు సమాచారం. కథలోని సహజత్వం ఏమాత్రం దెబ్బతినకుండా అదే సమయంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తుంది. సల్మాన్ ఖాన్, నయనతార మధ్య వచ్చే సన్నివేశాలు కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ప్రచారం జరుగుతుంది. ఇద్దరూ తొలిసారి కలిసి నటిస్తూ ఉండడంతో వారి జోడీని వెండితెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరితే సినిమా విజయానికి అది మరో ప్రధాన బలంగా మారే అవకాశం ఉంది. సాంకేతిక విభాగంలో కూడా ఈ సినిమాకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నట్లు సమాచారం. కెమెరా, ఆర్ట్, యాక్షన్, ప్రొడక్షన్ వంటి విభాగాల్లో స్థానిక ప్రతిభకు అవకాశం కల్పిస్తున్నారని తెలుస్తోంది. దీనివల్ల సినిమా ప్రాంతీయతను కోల్పోకుండా అంతర్జాతీయ స్థాయిలో రూపొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని కేవలం కమర్షియల్ సినిమాగా కాకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో కూడిన విజువల్ అనుభూతిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కథ, యాక్షన్, భావోద్వేగాలు, వినోదం అన్నిటినీ సమతుల్యంగా మిళితం చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి SVC 63 అనే వర్కింగ్ టైటిల్ మాత్రమే ఉంది. అధికారిక టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు. సరైన సమయంలో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రాన్ని 2027 ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సినిమాలు సాధారణంగా ఈద్ పండుగ సమయంలో రిలీజ్ అయి మంచి విజయాలు సాధిస్తూ ఉంటాయి. అదే సెంటిమెంట్ను ఈ సినిమా విషయంలో కూడా కొనసాగించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే సినిమా ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా చిన్న ప్రోమో లేదా టీజర్ విడుదల చేసి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అనంతరం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ప్రకటన, టీజర్ వంటి అప్డేట్లను వరుసగా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కలయికలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ తో సినిమా నిర్మాణం మరింత వేగం పుంజుకోనుంది. బాలీవుడ్ స్టార్ పవర్, టాలీవుడ్ టెక్నికల్ నైపుణ్యం, నయనతార స్టార్ ఇమేజ్, భారీ నిర్మాణ విలువలు కలిసి ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో ఒకటిగా నిలబెడుతున్నాయి. ఇప్పుడు అభిమానులంతా ఈ సినిమా నుంచి వచ్చే అధికారిక అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.